సాయంత్రం టైం చిరుతిండి కోసం నేను ఇక్కడ ఉల్లిగడ్డ పకోడీ అయితే చేసిన. ఉల్లిగడ్డ పకోడీ చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకి అందరికీ కూడా ఇష్టమే గదా! ఇగ బయట రోజు కొనుక్కొచ్చుకొని తినలేము. ఎందుకంటే అవి హైజీన్‌గా ఉండవు, హెల్తీగా ఉండవు. ఇగ అట్లా అని చెప్పేసి ఇంట్లో చేసుకొని తింటే మనకి నచ్చినట్టుగా ఉంటుంది. ఇగ మనం హైజీన్‌గా, హెల్తీగా అన్నీ దృష్టిలో పెట్టుకొని గూడా చేసుకుంటాము. ఉల్లిగడ్డ పకోడీ అంటే మనకి బయట చేసినట్టే అచ్చంగా రావాలంటే గిట్లయితే ట్రై చేసి చూడుర్రి. మొదలైతే ఇంత కొత్తిమీర, ఇంత కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు కోసి, అందులో ఒక 5, 6 ఉల్లిగడ్డలు పెద్ద సైజులో అయితే పొడి పొడిగా సన్నగా కోసేసిన. ఇక మంచిగా ఒకసారి అయితే కలిపిన, మ్యాష్ చేసిన. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచిన ధనియాలు ఒక స్పూన్ వేసిన, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి, మళ్ళీ 3 చెంచాల శనగపిండి వేసిన, 1 చెంచా బియ్యపిండి వేసి మంచిగా కలిపి ఇట్లా నూనెలో అయితే గోలిచ్చిన. మస్తు అంటే మస్తు ఉన్నాయి. బయట అచ్చంగా ఎట్లుంటాయో గట్లనే వచ్చినాయి. నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరు కూడా చేసుకొని తినుర్రి. ఇట్లా పచ్చిమిరపకాయలు పెట్టుకొని సూపర్ ఉంటాయి.